న్యూస్ చూస్తున్నాం. కృష్ణమ్మ బిరబిర పరుగులు పెడుతోంది. ఇప్పటికే శ్రీశైలం డ్యాం నిండిపోగా నాగార్జున సాగర్ కూడా నిండు కుంటలా మారింది. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో భారీగా వస్తుండటంతో సాగర్ గేట్లు ఎత్తనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సాగర్ గేట్లను ఏ సమయానికి ఎత్తనున్నారు, అసలు డీటెయిల్స్ ఏంటి? శ్రీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతుండటంతో రేపు ఉదయం 8 గంటలకు సాగర్ గేట్లను ఎత్తాలని చెప్పేసి అధికారులు కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 3,23,000 క్యూసెక్ల నీరు అనేది సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుండటంతో అదేవిధంగా సాగర్ కంటిన్యూ అయినట్లయితే సాగర్ అంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించి డ్యామ్ ఇబ్బంది పరిణామంగా భావిస్తుందని చెప్పి భావించినటువంటి అధికారులు రేపు ఉదయం క్రస్ట్ గేట్లను ఎత్తేసేసి నీటిని దిగువకు విడుదల చేయాలని భావించారు. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అదేవిధంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం 8 గంటలకు ఈ యొక్క గేట్లను ఓపెన్ చేసే సమయంలో అధికారులందరూ కూడా అదేవిధంగా ఎలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా ముందస్తుగానే ఆదేశాలు వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రజెంట్గా 590 అడుగుల నీటి మట్టానికి గాను సాగర్ జలాశయానికి 578 అడుగుల వరకు కూడా నీటిమట్టం అనేది కూడా జరిగింది. అదేవిధంగా టీఎంసీలలో 312 టీఎంసీలకు గాను దాదాపు 278 టీఎంసీల నీరు అనేది ప్రజెంట్గా సాగర్ జలాశయంలో వచ్చి చేరినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఇంకా 40 టీఎంసీల నీరు అవసరం. తెలుగు ప్రాంతం భారీగా వరద వస్తుంది కాబట్టి డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా రేపు ఉదయం క్రస్ట్ గేట్లను వదిలిపెట్టాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించారు. రేపు 8 గంటలకు ఖచ్చితంగా ఈ యొక్క గేట్ ఓపెన్ చేస్తాము. దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.